వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని ఎన్నికల అధికారి తెలిపారు. పట్టణంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఉదయం నుంచే ఓటర్లు వరుసల్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు. మహిళలు, వృద్ధులు, యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములవుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రీయ సేవా సమితి తిరుపతి వారి ఆధ్వర్యంలో కోకోకోలా ఫౌండేషన్ వారి సహకారంతో కేవీకే శాస్త్రవేత్తలు మామిడిలో సమగ్ర పంట యాజమాన్యంపై రైతు శిక్షణ కార్యక్రమం బంగారుపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ సమగ్ర పోషక మరియు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించినట్లయితే చీడ పీడలను సమర్థవంతంగా నివారించి అధిక నాణ్యమైన దిగుబడులను పొందవచ్చునని తెలియజేశారు. మనకు ఎక్స్పో గవర్నమెంట్ వినోదంలో కూడా ప్రతి ఒక్కరు తప్పకుండా కూడా ఆ డబ్బులు వేయడం. అయితే మన కష్టం మనకు గిట్టుబాటు ధర ఉంటే మనకు ఎవరు మన డబ్బులు ఇవ్వాల్సిన పనిలే, మనమే కానీ ఇతరులకు సాయం చేస్తున్నాం. ఆ గిట్టుబాటు ధర రావడానికి ఏది మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు బాబునాయుడు గారు ఇక్కడ ఉన్నారు. మొదలుగా సబ్సిడీ ఇచ్చినందుకు గాను మన ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పెట్టుకోవాలి. ఏమైనా కాయకుండా లేదా చెట్లు పని కాకుండా కానీ మన పిల్లలు అక్కడికి పంపేది. ఎక్కడికి పంపిస్తున్నాం మనమా? ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ అయిన ప్రైవేట్ స్కూల్ మనం పంపిస్తాం. మా వాళ్ళని స్కోర్ అదే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనం వాడుకోవాలి బాగా. సచివాలయంలో వాళ్ళ స్టాఫ్ కోసం వాళ్ళు అక్కడే ఉంటారు. మన నేలలో ఏం పడుతుంది, మన స్కూల్లో దాన్ని మనం అందరూ వాడుకొని మనం ఉపయోగించుకుంటే మనం డెవలప్ అవుతాం. దీనికి ఇప్పుడు కొత్తగా మనం మన ప్రకృతి వ్యవసాయ సిద్ధం చేసినాం. నేనైతే లేదు ప్రకృతి వ్యవసాయ సిద్ధంలో మనం అందరూ ఇక్కడ బాగా తెలుసుకుంటే మనం ఉంటే మిద్దె పైన కూడా బాగా పండించవచ్చు. మనం రొట్లు పెట్టేసి చెట్లు నాటేసి బాగా పండించినట్టే ప్రకృతి వ్యవసాయం మనం బాగా చేయొచ్చు. ఉదాహరణ ఏంటి చెప్తారంటే, ఒకప్పుడు మనం అందరూ ఎవరు మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలోని మున్సిపాలిటీ ఎన్నికల 5వ వార్డ్ పోలింగ్ బూత్ వద్ద ఎన్నికలకు ఆటంకం కల్పించిన మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. లక్షెటిపేట పట్టణంలోని 5వ వార్డ్ బీఆర్ఎస్ పోడేటి శ్రీనివాస్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు ఉండడంతో పోలీసులు అక్కడి నుండి వెళ్లాలని చెప్పారు. ఆయన వినకుండా ఎన్నికల బూత్ ముందు బైఠాయించడంతో అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నేను అబ్జర్వ్ చేసేస్తా నాకు అర్థం కాదు లోపలికి వస్తలేదు మీరు సహకరిస్తారు మీరు డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళకి సహకరిస్తారు ఐ డోంట్ కేర్ చేయండి ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి కొట్టిస్తున్నారు నేను పోలే మీరు సీసీ కెమెరా చెక్ చేయండి ఇప్పుడు వచ్చిన 1 అవర్ కంటే తర్వాత ఇప్పుడు వచ్చిన మీరు దౌర్జన్యం చేస్తారు ఎలక్షన్ మీరు దౌర్జన్యం చేస్తారు మీరు కావాలని చేస్తున్నారు I don't accept your likes. వృద్ధాప్యంలో గుండె ఆపరేషన్ అంటే ప్రమాదమనే భయాన్ని చెదరగొడుతూ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే 72 వృద్ధురాలికి విజయవంతంగా చికిత్స అందించినట్లు సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్న పని చేసిన ఆయాసం, తీవ్ర అలసట వంటి సమస్యలు ఉండేవి. మొదట వీటిని వయస్సు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేశారు. అయితే పరిస్థితి విషమించి గుండె వైఫల్యంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పరీక్షల్లో ఆమె మెట్రల్ వాల్వ్లో తీవ్రమైన లీకేజీ ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల ప్రకారం భారతదేశంలో 65 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి 10 మందిలో ఒకరికి వాల్వ్ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉంది అని అన్నారు. మళ్ళీ ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మెడికవర్ సికింద్రాబాద్ ఆసుపత్రిలో ఇంకొక మైలురాయిని మేము అధిగమించాము. ఈ విషయం మీ అందరితో చెప్పి ప్రజలకు కూడా ఈ జబ్బు గురించి, ఈ చికిత్సా విధానం గురించి అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ఈ సమావేశాన్ని మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీకు తెలుసు, ఇంతవరకు కరోనరీ ఆర్టరీలో చాలా మటుకు అభివృద్ధి అనేది కనిపించింది. ఒకప్పుడు బైపాస్ సర్జరీ మాత్రమే ఉండేది కరోనరీ ఆర్టరీ డిసీజ్కు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి చికిత్సా విధానాల వల్ల మనము స్టెంట్ ప్రక్రియ అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు బైపాస్ అనేది లేకుండా చాలా కేసెస్లో మనం స్టెంట్ ద్వారానే మనం చికిత్సా విధానాలు చేస్తున్నాం. దానిలో అనేక విధమైనటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి. ఉదాహరణకి ఇమేజింగ్ కానీ, ఐవస్, ఓసీటీ, రోటాబ్లేటరు, తర్వాత కాల్షియం డిబల్కింగ్ కొరకు ఐవీఎల్ డివైసెస్, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. సో అవన్నీ స్టాండర్డైజ్డ్ చికిత్సా విధానాలు అయినాయి. అయితే ఈ హార్ట్లో ఉండేటువంటి నరాలకు సంబంధించిన దీనికి మనము ఈ స్టెంటింగ్ చేస్తున్నాము. అంటే కవాటాలలో ఉండేటువంటి జబ్బులకు కూడా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్ వచ్చినాయి. అంటే ఇదివరకు ఏంటంటే కవాటం మూసుకుపోయినా, కవాటంలో ఏదైనా లీకేజ్ ఉన్నా కూడా ఇప్పుడు కేవలం బైపాస్ చేసి సర్జన్ ఆ వాల్వ్ని కట్ చేయటము, కొత్తగా మెటాలిక్ వాల్వ్ కానీ లేకపోతే బయోప్రాస్థెటిక్ వాల్వ్ కానీ అందులో వాళ్ళు కుట్టడం అనేది జరిగేది. సో దీనిలో ఇది కూడా ఇప్పటికీ ఉన్నటువంటి చికిత్సా విధానమే. అయితే కొన్ని సందర్భాల్లో పేషెంట్కు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా, లేదా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్ట్ చాలా వీక్ ఉన్నా కూడా, అటువంటి కేసెస్లో ఈ వాల్వ్ మార్పిడి శస్త్రచికిత్స అనేది కొంచెం ప్రమాదంతో కూడుకున్నటువంటి పని అవుతుందన్నమాట. సో దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి. అంటే కేవలం ఈ తొడ ద్వారానే మనం వాల్వ్ని అక్కడికి తీసుకెళ్ళి ఉన్న వాల్వ్ అట్లాగే ఉంచి దానిలోనే మనం ఇంకొక వాల్వ్ని డిప్లాయ్ చేయడం అనేది ఒక చికిత్సా విధానం. అయితే ఇది అయోటిక్ వాల్వ్తో ప్రారంభమైంది. అయోటిక్ వాల్వ్ అంటే పైన ఉండేటువంటిది అయోటిక్ వాల్వ్. అయోటిక్ స్టినోసిస్కి ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయింది. గత 6-7 సంవత్సరాల్లో ఇండియాలో కూడా జరుగుతుంది. ప్రపంచంలో 22 ఏళ్ల క్రితమే మొదలైంది.
ఈ తర్వాత ఏమైందంటే మైట్రల్ వాల్వ్కి కూడా ఇటువంటి చికిత్సా విధానం వస్తుందా అనేది ఒకటి మొదలైంది. అది కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. అయితే మైట్రల్ వాల్వ్లో ఏంటంటే లీకేజ్ ఉన్నప్పుడు దానికి సర్జరీ అవసరం లేకుండా క్లిప్స్ పెట్టే విధానం వచ్చింది. అంటే తొడలో నుంచే మనం వెళ్ళి వాల్వ్లో ఏదైతే 2 రెక్కలు ఉంటాయో ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని క్లిప్స్ ద్వారా మనము అనుసంధానం చేయడం జరుగుతుంది. సో ఆ రెండింటికి ఒక మైట్రల్ క్లిప్ అంటారు దాన్ని. అది మనకు మైక్ క్లిప్ అనే పరికరం ద్వారా చేస్తున్నాము ఇప్పుడు. సో ఈ చికిత్సా విధానం ద్వారా ఏంటంటే ఆ వాల్వ్ లీకేజ్ అనేది తగ్గుతుంది. సో వాల్వ్ లీఫ్లెట్స్ ఏదైతే దూరమైనాయో వాటిని క్లిప్ ద్వారా, అంటే ఉదాహరణకు మీకు చెప్పాలంటే స్టేప్లర్ ఉంటుంది కదా, మనం 2 దగ్గర చేసి ఒక స్టేప్లర్ వేస్తాం. అదే రకంగా హార్ట్లో ఉన్నటువంటి వాల్వ్కి స్టేప్లర్ విధానం అనమాట. ఒక స్టేప్లరు లేదా 2 స్టేప్లర్లు పెడితే ఆ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోతుంది. సో దానివల్ల వాల్వ్లో లీకేజ్ అనేది తగ్గుతుంది. సో ఇది బేసికల్లీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే సూక్ష్మంగా జరిగినటువంటి ప్రక్రియ. అంటే ఈరోజు మనం ఇది 21 నాడు ఒక 15 డేస్ క్రితం ఈ జానాబాయి గారని పేషెంట్ అనమాట, నేమ్ అవసరం లేదు, వారికి సడన్గా ఆయాసంతో బయట ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఈ సివియర్ మైట్రల్ వాల్వులర్ లీకేజ్ ఉందని వాళ్ళు అక్కడ గుర్తించడం జరిగింది. బైన్సా పట్టణంలోని గణేష్ నగర్ 11వ వార్డులో కలకలం రేగింది. గోపాలకృష్ణ మందిరం వద్ద గల 31వ నంబర్ పోలింగ్ బూత్లో ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దొంగ ఓటు వేయడానికి వచ్చిన సదరు యువకుడిని వెంటనే పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చెప్పే బాబు, నీ పేరేంది? ఎక్కడ ఏగలింది? ఓటు బాగలదా? నీకు ఎవరు పిలిచింది మరి? అట్లా రావద్దు కదా. నీకు ఓటు హక్కు లేదు. ఎక్కడ ఓటు హక్కు ఉంటే అక్కడ వేయాలి. ఓటు హక్కు లేకపోతే సరైన కూడా కూర్చోవాలి. ఈరోజు జరుగుతున్న పోలింగ్లో 11వ వార్డులో గోపాలకృష్ణ మందిర్ దగ్గర 2 బూతులు ఉన్నాయి. అందులో ఒక బూత్లో పిల్లగాడు రిగ్గింగ్ ఓటు తీసుకొచ్చి క్యాండిడేట్ అవుతాను కానే కాదు, వేరే పిల్లగాడు వచ్చి ఒక పేరు మీద ఐడి ప్రూఫ్ లేదు, ఏం లేదు, వాడిని తీసుకొచ్చి ఓటు వేయడానికి ప్రయత్నించిండు. ఏదైతే ఓటు వేసిండో ఆ పిల్లగాడి మీద మరియు ఎవరైతే పంపించిండో కంటెస్టెడ్ క్యాండిడేట్ పైన కూడా కేసు చేసి వారికి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏజెంట్ పట్టుకున్నాడు. మా ఏజెంట్ పట్టుకున్నాడు. ఓటు వేయకన్నా ముందే పట్టుకున్నాడు. అంటే ఏసే క్రమంలో పట్టుకున్నాడు అన్న. పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఐడి కార్డు చెక్ చేసి పంపిస్తలేరు లోపలికి. ఏం చెక్ చేస్తలేరు. ఏమన్నా అంటే 16 ఐడి కార్డులు అంటున్నారు. ఆధార్ కార్డు తోటి పంపిస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్. లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్గా ఉన్న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోపలికి వెళ్లకుండా అడ్డుకొని నెట్టివేసిన పోలీసుల తీరును నిరసిస్తూ పోలింగ్ కేంద్రం ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనివాస్ గౌడ్ నేను అబ్జర్వ్ చేసేస్తా. నాకు అర్థం కాదు. లోపలికి వస్తారు. మీరు సహకరిస్తారు. మీరు డిపార్ట్మెంట్ వస్తా వాళ్ళకి సహకరిస్తారు. ఐ డోంట్ కేర్. నేను ఒప్పుకోను. సీసీ కెమెరా చూడండి.
చేయండి, మీరు చేయండి. ఏజెంట్ ఎన్నికల ఏజెంట్ లోపలికి వదిలిస్తున్నాడు సిఐ గారు. నేను పోలే, మీరు సీసీ కెమెరా చెక్ చేయండి. ఇప్పుడు వచ్చిన 1 అవర్ కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన మీ ఇంట్లో దౌర్జన్యం చేస్తున్నారు. ఎలక్షన్లు మీరు దౌర్జన్యం చేస్తున్నారు. మీరు కావాలని చేస్తున్నారు. మీరు కావాలని చేస్తున్నారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? షూట్ చేస్తావా? చేయండి. I don't accept your likes. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. మంగళవారం బైన్సాలో మీడియాతో మాట్లాడుతూ బైన్సాలో మధ్యాహ్నం 1 గంట వరకు 43.53% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లకు ఏదైనా డౌట్స్ ఉంటే సిబ్బంది నివృత్తి చేస్తున్నారని వెల్లడించారు. ఆమెతో పాటు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్ ఉన్నారు. నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఈరోజు పోలింగ్ డే ఉన్నాయి. మన నిర్మల్ మున్సిపాలిటీ, బైసాప్ మున్సిపాలిటీ, ఖానాపూర్ మున్సిపాలిటీ, 3 మున్సిపాలిటీ కలిపి ఎంటైర్ డిస్ట్రిక్ట్ లో ఇప్పటి వరకు 42% పోలింగ్ అయింది. ఇప్పుడు మన బైసాప్ పోలింగ్ స్టేషన్ లో ఉన్నాము. ఇది ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రీన్ పోలింగ్ స్టేషన్. చాలా మంచిగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బైసాప్ మున్సిపాలిటీలో కూడా అట్ 1 PM వరకు 43% పోలింగ్ అయింది. అన్ని చోట పీస్ఫుల్ గా పోలింగ్ నడుస్తుంది. ప్రతి పోలింగ్ స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ఓటర్స్ కి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా హెల్ప్ డెస్క్ సెంటర్ వాళ్ళతో టచ్ లో ఉంటేనే వాళ్ళు మీ డౌట్స్ అవన్నీ కూడా క్లియర్ చేయగలుగుతారు. సో ప్రజాతో కోరేది ఏమున్నాయి అంటే మీకు ఇంకా ఇప్పుడు 4 hours ఉన్నాయి. 5 వరకు మీ ఓటింగ్ టైం కాబట్టి వచ్చి ఓట్ చేయండి. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఖానాపూర్ సహకార సంఘం గోదాంలో యూరియా బస్తాలు వచ్చినా గానీ ఇస్తలేరని, వేరే మండల వాళ్ళు యాప్ ప్రకారం ఇస్తున్నారని సహకార సంఘం ముందు రోడ్డుపై గదపాక కరీంనగర్ వెళ్లే బస్సును ఆపి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. చిన్న సెల్లులు ఉన్నాయి, మాకు ఆన్లైన్ కావు, చదువుకున్న పెద్ద సెల్లులు ఉన్నాయి. ఎందుకు ఆన్లైన్ పెట్టి మనుషులు పోసపుచ్చుకోడు, రైతుకు పిండి పత్రాలు దొరక కూడా చేసుడు ఏంటికి ఇదే? ఏమో పెట్టినారు ఒక బత్త కూడా 250 బత్తాలు ఉన్నాయి. ఏ రైతు ఆన్లైన్ చేసుకున్నాడు, చిన్న చెల్లు ఎటు పోవాలి, మన పరిస్థితి ఏంది? ఎక్కడ ఉన్నాడు, 2 ఎకరాలు ఉన్నాడు. అదే మాకు మున్సిపల్ యొక్క పాత పద్ధతిగా ఊరు వేయాలి అంతే. ఈ ఆన్లైన్ ఈనాడు మొత్తం తీసేయాలి. ఊరే బత్తాల కొరత నశించాలి. ఆధార్ కార్డుతోనే రైతులకు ఊరియా బస్తాలు ఇవ్వాలి.
అరే